అన్నా అన్నా ఏం లేదు కానీ అమ్మ మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు చిన్న పని కాదు అన్న నలుగురు బాడీ చనిపోతే ఈ డాక్టర్కి ఇంత ఉలుకు పలుకు లేకపోతే ఎట్లన్న వాళ్ళు ఎస్ఐ సూపరింటెండెంట్ ఇంటికి పోయే పరిస్థితి వస్తుందన్న అది మా దగ్గర బదస్తు ఉండరు అవసరం అంటే 8 గంటలకు వచ్చి ఉండాలి బాడీలో 6 గంటలకు వచ్చినట్టు ఇక్కడికి ఎక్కడైనా డాక్టర్ నేను పోలీసులు లేట్ చూసినా కానీ ఇక్కడైతే డాక్టర్దే లేట్ ఉంది ఏం మీరు గవర్నమెంట్లో ఉండి మీరు అమ్మాట నేనేం చెప్పయ్యా అన్న నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేయించన్న పాపం చాలా దూరం పోవాలి వాళ్ళు నేను అయ్యేవారు పోను నీడే ఉంటే మీరు పంపించండి ఫస్ట్ వాళ్ళని కవిత ఎక్స్ఎంపీ మాట్లాడుతున్నా ఇంకేదన్నా ఏం లేదు ఇప్పుడు మీ ఇబ్రహీంపట్నంకి వచ్చిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న మీ సిఐ గారు కూడా ఇక్కడ ఉన్నారు రాఘవేంద్ర రెడ్డి గారు ఇవాళ మార్నింగ్ యాక్చువల్లీ మొయినాబాద్ దగ్గర యాక్సిడెంట్ అయిందంటే మా కాన్స్టిట్యూన్స్ వాళ్ళకి 2 యాక్సిడెంట్ చనిపోయిందండి మీకు డాక్టర్స్ ఎవరు రెస్పాన్స్ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఎక్కడన్నా అసలు మీరు సూపరింటెండెంట్తో ఇక్కడ సంబంధించిన డాక్టర్తో మాట్లాడితే ఏమంటారు నాకు యాక్సిడెంట్ అయింది మా వాళ్ళు అడుగుతున్నారు పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు పోలీసులు లేట్ ఆయన అంటున్నారు పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు సిఐ ఇక్కడ ఉన్నారు వాళ్ళ కానిస్టేబుల్ అందరూ ఇక్కడ ఉన్నారు దర్జాపోలంటే ఎట్లా అన్నా మా దగ్గర 300 కిలోమీటర్ దూరం పోవాలి దగ్గర మా తండ మొత్తం 100 మంది వచ్చి ఉన్నారు ఇక్కడైతే ఒకసారి సిఐ గారితో ఒకసారి మాట్లాడుకోండి ఇది మార్నింగ్ టైంలో యాక్సిడెంట్ అయింది సార్ ఇది ముందర లారీ స్లోగా పోయే ప్రాసెస్లో గిట్టి ఇవ్వడం జరిగింది ఆ లారీ కూడా కొంచెం స్లో కండిషన్లో ఉంది వర్షం పడుతుంది మొత్తం బండ్లు అంతా ఇంకొకరు స్పాట్గా 4 అయింది ఒకరేమో ఇంజూర్డ్ సార్ ఆ 4గురినేమో ఇక్కడ ఇబ్రహీంపట్నం షిఫ్ట్ చేసినాం సార్ హాస్పిటల్కి ప్లస్ ఇంకొకరేమో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్నాడు ఒక ఎస్ఐ కాన్స్టేబుల్ పెట్టాము కాకపోతే వీళ్ళు కూడా ఆదిలాబాద్ అక్కడక్కడ మొత్తం లాంగ్ రన్ శ్రీకాకుళం ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం డాక్టర్ ఒక్కరు కాకుండా 2 ఉంటే పోస్ట్మార్టం ఫాస్ట్ బయట చేయించినాం సూపరింటెండెంట్ దగ్గర కూడా ఎస్ఐని పంపించినాం సార్ అక్కడ సూపరింటెండెంట్ డాక్టర్ చెప్పినా బయలుదేరినాం ఇప్పుడు మీ సిహెచ్ సెంటర్కి వచ్చినప్పుడు మా కాన్స్టెన్స్ వాళ్ళు 2 చనిపోయిన వాళ్ళు 4 మెంబర్స్ చనిపోయారు ఇక్కడ మీరు ఎక్కడున్నారు అంటే మీరు లీవ్లో ఉన్నా కూడా మీ డాక్టర్ చేయాల్సిన పని చేయాలి కదండి ఇక్కడ నుంచి 300 కిలోమీటర్ దూరం పోవాలి ఇంత లేట్ చేసుకుంటే ఎట్లా అవును 6 అయితే 10 బాగా అవుతుంది కదా అట్లా కాదు వినండి అన్ని ఎంకరేజ్ చేయాలి అని కట్టలే కానీ మీ వాళ్ళు కూడా అలర్ట్ చేయండి అని చెప్తున్నాం మేము నువ్వు నాకు రూల్స్ రెగ్యులేషన్ చెప్పడం కాదు ఇప్పుడు మీకే మనకు బాధ ఉండదు మీకు బాధ ఉంటుంది కావచ్చు కానీ అక్కడ దూరం పెట్టి గోసపడుతుంటారు కదా అట్లా కాదు వినండి మీరు ఇక్కడ ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ కానిస్టేబుల్ ఇక్కడ ఉన్నారు మీ డ్యూటీ డాక్టర్లు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ నేను ఎస్ఐ గారితో మాట్లాడితే ఇంకా డాక్టర్ రాలేని చెప్పారు నాతో మీరు అడగండి మీరు ఎస్ఐతో ఒకసారి మాట్లాడండి